ఇప్పటివరకు పోలవరంలో 88% పనులు పూర్తయ్యాయని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బిగ్ టీవీతో చెప్పారు. డయాఫ్రమ్ వాల్ పనుల్ని పరిశీలించారు మంత్రి. గ్యాప్ 1 ఏరియాలో ఎర్త్ రాక్ ఫీల్డ్ డ్యామ్ నిర్మాణ పనుల వివరాల్ని అధికారుల దగ్గర నుంచి అడిగి తెలుసుకున్నారు. పుష్కరాల నాటికి కంప్లీట్ అయ్యేలా శాయశక్తులా కృషి చేస్తామంటున్నారు మంత్రి నిమ్మల. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టులో పర్యటిస్తున్నారు. అధికారుల నుండి పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనతో మంత్రి నిమ్మల ఉన్నారు. సార్, ఏంటి ఈ గ్యాప్ 1కి సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈసీఆర్ఎఫ్ సంబంధించి ఎంతవరకు పూర్తి చేశారనుకోవచ్చు? పోలవరం ఒక వరం, ఒక జీవనాడి. అందుకే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 7 సార్లు సెక్రటరియట్లోను 3 సార్లు ప్రత్యక్షంగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించి ఒక దశ దిశ నిర్దేశం చేసి 2027 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయాలని ఏదైతే లక్ష్యం పెట్టారో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు శరవేగంగా పోలవరంలో పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి ఆ రోజు 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ గత ప్రభుత్వ 5 సంవత్సరాల పాలనలో ధ్వంసమైనటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు ఆ నూతన డయాఫ్రమ్ వాల్ని నిర్మాణాన్ని ఇప్పటికే చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 950 మీటర్ల డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేసి 75% డయాఫ్రమ్ వాల్ పూర్తయింది. రేపు ఫిబ్రవరి కల్లా డయాఫ్రమ్ వాల్ను పూర్తి చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగినట్లుగా మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1, అదేవిధంగా గ్యాప్ 2. గ్యాప్ 1కి సంబంధించినటువంటి మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా మరి గత 3 నెలల నుంచి ప్రారంభించి అందులో ముఖ్యంగా ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు ఎంత శరవేగంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి సంబంధించినటువంటి పనులు. అంటే ఏదైతే ఇప్పుడు మనం నిలబడి ఉన్నాం డయాఫ్రమ్ వాల్, ఇది పాత డయాఫ్రమ్ వాల్ సార్. డయాఫ్రమ్ వాల్ ఏదైతే గ్యాప్ 1, గ్యాప్ 2లో ఆ రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తున్నారు. ఆ రోజు 2020లో వచ్చినటువంటి వరదలకి గ్యాప్ 2లో ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి. గ్యాప్ 1లో ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ పైనే ఈరోజు మనం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈ గ్యాప్ 1కి సంబంధించి ఈ డీవాల్కి ఇటువైపు అటువైపు కూడా దగ్గర దగ్గర అటు 7 మీటర్స్ యావరేజ్న ఇప్పుడు మనం క్లేతో ఈ యొక్క వర్క్ని చేస్తున్నటువంటి విషయాన్ని మీరే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా 900 నుంచి 70 వరకు రాక్ తోటి ఫిల్ చేస్తున్నటువంటి ఈ రకంగా పోలవరం ఒక కళగా మిగిలిపోయినటువంటి దశలో అతి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంకం ఏదైతే పోలవరం ప్రాజెక్టులో ఉందో అటువంటి మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్. ఎందుకంటే ఎప్పుడు డయాఫ్రమ్ వాల్ తోటి ఆగిపోయింది. కానీ ఈసారి ఈ డయాఫ్రమ్ వాల్ని దాటుకుని ఈరోజు గ్యాప్ 1లో మెయిన్ డ్యామ్ పనులు కూడా ప్రారంభించాం. ఈ గ్యాప్ 1 పనులు కూడా రేపు మార్చి ఏప్రిల్ కల్లా ఈ 1కి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అదేవిధంగా గ్యాప్ 2కి సంబంధించినటువంటి ఇదే మెయిన్ డ్యామ్ పనులు కూడా మొన్ననే నవంబర్లో ప్రారంభించాం. ఆ మెయిన్ డ్యామ్ పనులు కూడా 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు అవకాశం ఉంటే పుష్కరాల సమయానికి 2027 జూన్ కల్లా పూర్తి చేయడానికి మరి ఒక ట్రై చేయమని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితుల్లో సరే, సీ ఫేజ్కి సంబంధించి ఎక్కువగా సీ ఫేజ్ వస్తుంది. దాన్ని నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నా అది ప్రధాన అడ్డంకిగా మారింది నిర్మాణాలకు అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏంటి? వాస్తవం మీరు చెప్పింది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం అప్పర్ కాపర్ డ్యామ్ నుంచి ఆ సీపేజ్ దగ్గర దగ్గర 400-500 క్యూసిక్ల నీరు సీపేజ్ రావడంతో ఒక జలాశయం మాదిరిగా ఉండి డయాఫ్రమ్ వాల్ కూడా ఎక్కడుందో కూడా కనపడినటువంటి పరిస్థితి గత పాలనలో. కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎగువ కాపర్ డ్యామ్ను ఆనుకుని బట్రస్ డ్యాము నిర్మాణం పూర్తి చేసాం. దానివల్ల సీపేజ్ని కొంత అరికట్టగలిగాం. తద్వారా పంపింగ్ కూడా పెట్టుకుని వర్షాకాలంలో కూడా వరదల సమయంలో కూడా పనులాగకుండా పనిచేసాం. అందుచేత ఈ రిజల్ట్ ఈరోజుకి 75% డయాఫ్రమ్ వాల్ పూర్తయి ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభమయ్యంటే దానికి కారణం వర్షాకాలంలో కూడా ఆ సీపేజ్ని నిలువరించి లిఫ్ట్ కూడా తీసుకుని
వరదల వర్షాకాలంలో కూడా పనులు ఆపకుండా పనిచేస్తాం కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ మనకు ప్రత్యక్షంగా మీ అందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఒక యాక్షన్ ప్లాన్, ఒక షెడ్యూల్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. పుష్కరాల నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం సంకల్పంతో ఉన్నారు. అది మరి సాధ్యమయ్యే పనైనా? నిర్వాసితులు ఉన్నారు, ప్రాజెక్టుకి భూములు ఇచ్చిన వారు ఇంకా నష్టపరిహారం అందని వాళ్ళు ఉన్నారు. మరి నీటిని నిలబెట్టి అది విడుదల చేయగలమా? అంటే మీరు చెప్పినట్లుగా ఈరోజు ప్రజలు కానీ రైతులు కానీ అందరూ కూడా ఒకటి అడుగుతున్నారు, అసలు మన హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలుగుతారా అని అడుగుతూ ఉన్నారు ఒకటికి 10 సార్లు. అంటే వాళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాల పాలనలో వాళ్ళు చెప్పినటువంటి డేట్లు, ఆ ధ్వంసం, ఆ విధ్వంసం అన్నీ చూసి వాళ్ళకు కూడా అనుమానం రావడంలో పెద్దగా ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు స్వయంగా మంత్రులు, ఇరిగేషన్ మంత్రులు చెప్పారు, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే మాకే అర్థం కాలేదని ఒక మంత్రి చెప్పడం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సైతం అసెంబ్లీలో 2021 జూను, 2021 డిసెంబరు, 2022 జూను అంటే ఇట్లా తేదీలు చెప్పి ఆఖరికి ఆయన ఒకటే చెప్పాడు, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని స్వయంగా ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చెప్పినటువంటి పరిస్థితుల్లో పోలవరం మీద ఆశలు వదులుకున్నారు. అటువంటి స్థితిలో మేము 2027 డిసెంబర్కి పూర్తి చేస్తామని చెప్తున్నా మన హయాంలో అవుతుందా అనేటువంటి ప్రశ్న ఉంది. కానీ ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రివ్యూ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 2027 డిసెంబర్కి అంటే బాబు గారు పుష్కరాలకి పూర్తి చేయమని అడుగుతూ ఉన్నారు. అది ఒక ఆప్షను. కానీ ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ అంశాలు, అదేవిధంగా ఇతరత్ర డిజైన్స్, అదేవిధంగా ప్రకృతి, ఇవన్నీ కూడా సహకారం అందిస్తే తప్పనిసరిగా ఆ టార్గెట్ని అందుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. పుష్కరాల నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సంకల్పంతో సీఎం చంద్రబాబు ఉన్నారంటూ కూడా మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, పోలవరం.